జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా సుమారు 15 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. 1 గంట లేదా 2 గంటలు ఆగుతూ మళ్లీ కురుస్తున్న భారీ వర్షాలకు కాటారం మండలంలోని పోతులవాయి బోర్రవాగు గత 4 సార్లు రోడ్డుపై ఉధృతంగా ప్రవహించిందని, ఉప్పొంగినప్పుడల్లా ప్రయాణికులు కాటారం నుండి గుంటూరుపల్లి వరకు హైవే ఉంది. కానీ గుంటూరుపల్లి క్రాస్ నుండి ఇబ్రహీంపల్లి వరకు సుమారు 3 కిలోమీటర్ల వరకు ఉన్న రోడ్డు అంతా గుంతలుగా ఉండడంతో ఆ రోడ్డుపై వెళ్లాలంటే ఇబ్బందులు పడుతూ వెళ్లాల్సి వస్తుందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పటికైనా రోడ్డుకి ఇరువైపులా ఉన్న తదితర చెట్లను తొలగించి ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆటో డ్రైవర్లు, యూనియన్ నాయకులు, ప్రయాణికులు కోరుతున్నారు. కాటారం టు మాముత్తారం ఆటో యూనియన్ తరఫున మాట్లాడుతున్న సంగం మల్లన్న నా పేరు. మాకు ఈ వర్షాకాలం అచ్చుట్ల బొర్రాగా వస్తున్నది. దానికి ఇబ్బందికరంగా ఏంటంటే మేము ఇట్లా ఇబ్రాంపల్లి, బయ్యారం ఇట్లా మీదికెళ్ళి వెళుతున్నాం. కాబట్టి అట్లా రోడ్డు బాగలేక గుంతలమయంగా మారింది. దానికి ప్రజలు మా ప్యాసింజరు ఇబ్బంది పడుట్లా మా ఆటోలు ఖరాబ్ అవ్వడు, మాకు ఇబ్బంది అవ్వడు. వచ్చే 10 రూపాయలకు మేము ఆనందంగా వస్తే మాకు వచ్చే లాభం ఏం లేదు. ఆ రోడ్డుకు మాకు అంతమంది డబుల్ పోతున్నాయి, మా ఆటోలు ఖరాబ్ అవుతున్నాయి. కానీ దానికి ఎవరన్నా చొరవ చూపించి కలెక్టర్ గారైనా ఎవరన్నా మరియు ప్రజాప్రతినిధులు ఎవరన్నా గుంతలమయం మొత్తం గుంతలు కూర్పగలరని కోరుచున్నాం. నా పేరు మంతెన సుధాకర్, మాది ఇబ్రహీంపల్లి విలేజ్. నేను ఆటో నడుపుతా. ఈ పోతుల బొర్రాకు పొంగిన ప్రతిసారి మాకు రాకపోకలు ఇబ్బందికరంగా మారింది. ఎమర్జెన్సీ టైంలో హాస్పిటల్ ఇతర పేషెంట్లకు తీవ్ర ఇబ్బందులకు గురవుతాను. అట్లా గుంటూరుపల్లె రోడ్ నుండి బయ్యారం టు ఇబ్రహీంపల్లి సుమారు 3 కిలోమీటర్లు ఉంటుంది. అందులో కిలోమీటర్న్నర దాకా గుంతలు మయమైంది. మొత్తం తీవ్ర ఇబ్బంది అవుతుంది. ప్రెగ్నెంట్ స్త్రీలు, గర్భిణీ స్త్రీలకు వాళ్ళకు తీవ్ర ఇబ్బందులు అవుతుంది. అందుకోసం ప్యాసింజర్లు కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు. మా వెహికల్స్ కూడా బాగా ఖరాబ్ అవుతున్నాయి. దీనికి ప్రభుత్వం కొంచెం దృష్టిలోకి తీసుకొని ఈ ఆర్ఎన్బి అధికారులు ఎవరైనా తీవ్ర మరమ్మతులు చేసి రోడ్డును దాన్ని కొంచెం కాంక్రీట్ తోటి కానీ వేరే ఎంతోటైనా మాకు ఇబ్బందికరంగా లేకుండా కొంచెం దాన్ని రిపేర్ చేసి అందుబాటులో ప్రజలకు అందరికీ మాకు అందరికీ సహకరించి జిల్లా కలెక్టర్ గారు, ప్రజాప్రతినిధులు ఎవరైనా దీన్ని దృష్టిలోకి తీసుకొని దాన్ని రిపేర్ చేసి మాకు సహకరించి గలరని కోరుకుంటున్నాను. హలో, మా చింతకాని బొర్రా వచ్చినప్పుడల్లా తిప్పలు అవుతాను సార్. మాకు బయ్యారం మీదకి వెళ్ళి తిరిగొస్తాను. కుక్కలు బాగా అయినాయి. అంటే ఏదన్నా కంకరో మొరమో పోతీయాలి. 3 రూపాయలు ఆటో, 30 రూపాయలు ఆటోకు తీసుకుంటాను. మేము నెలకు 4-5 సార్లు వస్తాం. 60 రూపాయలు ఆటోకి మేము వంచవేది ఏంటి సార్? హలో, మాకు కుక్కలు బాగున్నాయి. ఆటో బోర్ల పడేట్టుగా తెలుపుతలేదు, మా ప్రాణాలు పోయేట్టుగా తెలుపుతలేదు. దాన్ని సక్రమంగా చెప్పిన కుక్కలు సెట్ చేసి ఇవ్వాలి.